అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ మినిస్టర్, ఎక్స్ అంటే అదేదో సైట్ లాగా అనుకోకండి మీరు. ఎక్స్ మీన్స్ మాజీ మినిస్టర్ అయినటువంటి, మాజీ పర్యాటక మినిస్టర్ అయినటువంటి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుంది అనేది మనం డిస్ప్లే చేస్తూ మాట్లాడదాం. ఎందుకంటే రోజా గురించి మీ అందరికీ తెలుసు, అది మనిషి రూపంలో ఉన్న మృగం. అది సమాధానం చెప్పి తీరాలి మనం. మృగం లాగానే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని వర్డ్స్ హార్డ్గానే వస్తాయి నా నోటి నుంచి. ఎందుకంటే అవతల సైడు అట్లాంటి మాటలు వచ్చినప్పుడు సమాధానం కూడా అదే స్థాయిలో ఉండాలి. లేకపోతే చూడడానికి బాగోదు, నిజంగా బాగోదు. వాళ్ళు పద్ధతిగా ఉంటే మనం పద్ధతిగా ఆన్సర్ చేయొచ్చు, కానీ వాళ్ళు విచ్చలవిడిగా వాగినప్పుడు మనం నడవదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల కోసం పార్టీ పెట్టలేదు, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశానికి ఎప్పుడు కూడా లేదు అనేది మేము అనేక సందర్భాల్లో చెప్పాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు పార్టీ పెట్టకముందే ప్రజల కోసం కోట్ల రూపాయలు దానం చేసిన మంచి మనిషి. నేను ఆయన కర్ణుడితో పోల్చలేక నేను ఆ మాట చెప్పలేదు, కానీ దానంలో ఆయనకున్న మానవత్వాన్ని అసలు పాలిటిక్స్ కంటే ముందు నుంచే ఆయన ఎంతోమందికి ఎన్నో కోట్ల రూపాయలు సాయం చేసిండు. సైనిక్ బోర్డు కానీ, ఆయన షూటింగ్ స్పాట్లో ఉన్నోళ్ళ కానీ, తర్వాత ఇది మన దీని గురించి కూడా ఒకటి పెట్టిండు కదా, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ అని చెప్పి అదొకటి ఇట్లా బోల్డ్ అన్నిటికీ ఆయన డబ్బులు బోల్డ్ అని దానాలు చేసిండు. ఆయన చేతికి నరం ఉండదు ప్రజల కోసం. అలాంటి ఆయన ప్రజల కోసం కాదు ఇంకేదేదో మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా అదే ప్రూవ్ అయింది. ఎందుకంటే మొన్ననే ఆయన మాట్లాడాడు, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి వల్ల అమ్మ బాధ చూసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని పార్టీ పెట్టాను అన్నారు. మరి ఈరోజు ఎస్, అదే నిజం. అలాంటి తల్లుల వేదన నుంచి ఆయన పార్టీ పెట్టాల్సి వచ్చింది. వరంగల్లో స్వప్నిక అనే అమ్మాయి కూడా, ఆ అమ్మాయి ఏడుపును చూసి కూడా నా గుండె ద్రవించింది ఆ టైంలో అని చెప్పి ఆయన మాట్లాడండి. మీకు గుర్తుందో లేదో. ఆయన పక్కనోళ్ళ కన్నీళ్ళను చూసి చలించే గుణం ఉంది ఆయనకి. పక్కనోళ్ళ బాధలు చూసి ద్రవించే గుణం ఉంది ఆయనకి. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు కాదు, అన్ని పార్టీలు లాంటి పార్టీ జనసేన కాదు. పవన్ కళ్యాణ్ వేరు, ఆ క్యారెక్టర్ వేరు, ఆయన రేంజ్ వేరు, ఆ స్థాయి వేరు, ఆ పర్సనాలిటీ వేరు. అది అందరికీ రాదు. ఆయన లాంటి చెయ్యి ఎవరికి ఉండదు. అంటే పెట్టుదలకు అదొక పెద్ద చెయ్యి ఆయనది. ఆ చెయ్యి చిన్నది కాదు, చాలా పెద్ద చెయ్యి ఆయనది సాయం చేయడంలో. ఆయనను అనడానికి మీరెవ్వరు సరిపోరు అసలు. ఈ జనరేషన్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా సరిపోదు అసలు. మాట్లాడితే నువ్వు విజయ్ తోటి పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తూ ఉంటావు. అక్కడ తమిళ్ సాంబార్ తిని 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 ఉబ్బిపోయి ఇక్కడికి వచ్చి నువ్వు విజయ్ని పవన్ కళ్యాణ్ని కంపేర్, నీ గుండెల మీద చేసుకొని చెప్పు. అక్కడ థర్డ్ ఆల్టర్నేట్ ఆప్షన్కి అక్కడ ప్రత్యామ్నాయంకి అవకాశం ఉంది కాబట్టి విజయ్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ చేసిన యాక్టివిటీస్లో 10% కూడా విజయ్ చేయలే. అది అందరికి తెలిసి నిజం. కానీ అక్కడ స్పేస్ ఉంది. దరిద్రం కొద్దీ ఆంధ్రలో స్పేస్ లేదు. ఆయన పోటీకి దిగినప్పుడు ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి అన్నట్టుగా ఉంది అప్పుడు పోటీ. దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఆయన పార్టీ పెట్టింది ఆయన గెలవడం కోసం కాదు, ఆయన రావడం కోసం కాదు, రాజకీయం చేయడం కోసం. మరి దేనికోసం పెట్టిండు ఆయన? వైఎస్ జగన్ లాంటి క్రిమినల్స్ని అధికారంలోకి రాకుండా చేస్తున్నాడు. అది మీకు నచ్చట్లా? పార్టీకి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నా చేయలేదు కదా, మీరు పార్టీ మూసేసుకొని వెళ్ళండి. ఎంత సింపుల్ గా చెప్తాడంటే, అంటే పవన్ కళ్యాణ్ పార్టీ మూసేయమని నువ్వు చెప్పాలా? ఈమెకేం అవసరం అసలు? వైసీపీని మూసుకొని నువ్వు పో అని చెప్పి మేము అంటున్నావా? ఏంది ఇది అసలు? ఎందుకు మాట్లాడుతుంది పొద్దుపోని ముచ్చట్లు అసలు? అవతలోడి పార్టీని ఎట్లా రన్ చేయాలనేది మీరు డిసైడ్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. నాకు ముందు నుంచి నా బాధ, నా భయం, నా ఆక్రోశం మొత్తం ఇదే. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీని ఎట్లా నడపాలన్నది వైసీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అసలు ఇది ఎక్కడ కర్మరా బాబు? నాకు ఇదేం బాధ, ఇదేం లొల్లి? అసలు ఎక్కడన్నా ఉందా? ఏ రాష్ట్రంలో కూడా ఉండదు అసలు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ రాదు. ముందు మీకు 11 సీట్ల నుంచి 12 ఎట్లా రావాలా, 13 ఎట్లా రావాలా, కనీసం ప్రతిపక్ష హోదా కోసం 18 సీట్లు ఎట్లా కొట్టాలన్న దాని మీద మీరు దృష్టి పెడితే బాగుంటుంది. తప్పితే పవన్ కళ్యాణ్ పార్టీని ఎట్లా నడపాలన్న దాని మీద మీరు దృష్టి పెట్టకండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగింది అంటాడు. 2017లో ఆగస్టులో అమ్మాయి చనిపోయింది. ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అమ్మాయి చనిపోతే, మరి ఆగస్ట్ లో చనిపోయిన అమ్మాయిని మరి ఎందుకు 2019 ఎలక్షన్స్ అయ్యేంత వరకు నువ్వు మాట్లాడలేదు? నమస్తే, అప్పుడు మధ్యలో యాడ్స్ కాదు రోజా. ఇప్పుడు 2017లో జరిగింది. మరి అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు? వైఎస్ జగన్. అతనికి 60 సీట్లేమో వచ్చినట్టున్నాయి అప్పటికి. 60 మందిని అసెంబ్లీకి పంపించే జగను ఆ రోజు సుగాలి ప్రీతి గురించి ఎందుకు కొట్లాడలేదు?
ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారి దృష్టికి 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చినట్టుంది. ఆ తర్వాతనే ఆయన కర్నూలులో పెద్ద ర్యాలీ పెట్టినట్టు నాకు గుర్తు. టిక్ టాక్ నడుస్తుంది ఆ టైంలో. ఆయన దృష్టికి ఎప్పుడు వస్తే అప్పుడు మాట్లాడతాడా? ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడలేదంటావు. మీరు అప్పుడు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరంతా గాడిదలు కాస్తారా, గడ్డి బీక్తాలా, ఆకులు కొత్తారు, లేకపోతే చెట్లకు ఉన్నాయి ఏమన్నా ఆకులన్నీ రాలుపుతాలా, ఏం చెప్తారు మీరు? నువ్వేం చెప్తావు రోజా? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి 2020లో 19లో వచ్చి ఉంటుంది, ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చింది కావచ్చు, తప్పే ఉంది. ఎందుకంటే అప్పటికి ఆయన పోటీకి దిగిండి కాబట్టి, సింగిల్గా ఫైట్ చేసిండు కాబట్టి, ఆ తల్లి నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసి ఉండొచ్చు. లేదా కర్నూలులో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు. అప్పుడు ఆయన వచ్చి మాట్లాడి ఉండొచ్చు. నీకు వచ్చిన నష్టం ఏంది? సరే, దృష్టికి తీసుకొచ్చిండు. ఆ తర్వాత మీరు చేసిన న్యాయం ఏంది చెప్తుంది చూడు. ఈ రోజు మాట్లాడుతుంది అమ్మాయిని. మరి ఎందుకు 2019 ఎలక్షన్స్ అయ్యేంత వరకు నువ్వు మాట్లాడలేదు? ఆ కేసులో ఉన్న అన్ని సాక్ష్యాలని తారుమారు చేసి, అన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ DNA రిపోర్ట్స్ కానీ ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఆ ఇష్యూ మీద చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. సరే, అది ఫారెన్సిక్లో తారుమారైని అదైంది ఇదైంది అన్నావు. మీరు ప్రతిపక్ష నేతగా ఉండి మీరేం చేసిళ్ళు అప్పుడు? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కర్నూలులో ర్యాలీ పెట్టకపోయి ఉంటే సుగాలి ప్రీతి ఇష్యూ బయటకు వచ్చేది కాదు. అప్పటిదాకా నాకైతే తెలియదు. నేను ఒక తెలంగాణ పౌరుణ్ణి కదా, నాకు అసలు కర్నూలులో సుగాలి ప్రీతికి ఇట్లా అన్యాయం జరిగింది, ఒక ఏదో కాలేజీలో ఆ అమ్మాయిని ఇట్లా రేప్ చేసి చంపేసి అది సూసైడ్ లాగా చిత్రీకరించారన్న సంగతి నాకైతే తెలియదు. కానీ ఎప్పుడైతే కళ్యాణ్ గారు మాట్లాడి సభ పెట్టిల్లో అప్పుడే విషయం అనేది పెద్దదైంది. అప్పుడే ప్రభుత్వం వీళ్ళకి పరిహారం ఇచ్చింది, వాళ్ళ హక్కుతోటి. అది కూడా ఓన్గా ఇచ్చింది కాదు, ఓన్గా ఈయన ఎప్పుడు ఇచ్చి సత్తాడు. కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదే తీసుకుంటాం, అమ్మాయికి న్యాయం చేస్తాం, మా కుటుంబానికి న్యాయం చేస్తానన్న పెద్ద మనిషి 2 ఏళ్ళు అవుతున్నా పట్టించుకోకుండా ఈ రోజు సిగ్గు లేకుండా ఆయన మాట్లాడతాడు. సాక్ష్యాధారాలన్నీ మాయం జగన్మోహన్ రెడ్డి చేశాట 2017 మీకు. అట్లా కాదు రోజా, ఇప్పుడు సిగ్గు శరాలు ఆడదానివి ఇదే మరిగా అంటేనో అన్నారమ్మా అంటారు, మళ్ళీ ఏడుస్తావు, మళ్ళీ ఏడ్చినప్పుడు నాకు బాధ అవుతుంది. నువ్వు ఎట్లుందంటే నీ కథ అంతా నోరు మంచిదే కానీ ఇంకేదో ఇది అంటారు, రంకుదంటారు, అట్లుంది నీ కథ. నువ్వు అనే మాటలకు ఎవరికైనా కోపం వస్తుంది. నిన్ను తిడతారంటే ఎందుకు తిట్టరు మరి చెప్పు? నిన్ను కామెంట్ చేస్తారంటే ఎందుకు చేయరు? ఎవరైనా చేస్తారు మరి ఇట్లాంటి కథలు పడి ఇట్లాంటి మాటలు అన్నప్పుడు. సాక్ష్యాధారాలు తారుమారైనవి. వాస్తవానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గనక అఫీషియల్గా ఆ రోజు ఆ అమ్మాయిని చంపిన దాంట్లో వీడి ప్రమేయం ఉంది, ఇది దొరికింది ఆధారం అంటే ఇప్పటికిప్పుడు వాన్ని ఏ రకమైన శిక్ష వేయాలో చట్టపరంగా అలాంటి శిక్ష వేయడానికి కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆనవాళ్ళు ఏవి లేవని చెప్పి అక్కడ ఎంక్వైరీకి వచ్చిన పోలీసులందరూ చెప్పింది కదా, సెంట్రల్ నుంచి వచ్చిన టీం కూడా చెప్పింది కదా. మరి దానికి ఆయన ఏం చేస్తాడు? అట్లీస్ట్ ఆయన ఫైట్ చేసిండు, ఆ ఇష్యూని జనాల్లోకి పట్టుకొచ్చిండు, ప్రజలందరి ముందు నిలబెట్టిండు, కొంత ప్రభుత్వం నుంచి కొంత ఎక్స్గ్రేషియా వచ్చేటట్టు ఆయన పని చేసిండు. అంతకుమించి ఏం చేస్తాడు? ఇక ఆధారం లేనిది ఏం చేస్తాడు? ఫైట్ చేసిండు. నిజంగా నేను అధికారంలోకి వస్తే ఎలాంటి ఆధారం ఉన్నా నేను వదిలిపెట్టనన్నాడు. ఈరోజు పాపం ఆయన ట్రై చేసిండు. ఫస్ట్ కేసు ఆయన ఫైల్ చేసిండు. ఆయన చూడకుండా ఉండడు, ప్రతిదీ ఆయన గుర్తే ఉంటుంది, పిన్ టు పిన్ గుర్తుంటే. కళ్యాణ్ గారికి ఇచ్చిన ప్రామిసింగ్లో ఆయన మర్చిపోరు. తీసుకున్న మనం మర్చిపోవచ్చు కానీ ఇచ్చిన అతను అయితే నాకు తెలిసి మర్చిపోడు. 99% కళ్యాణ్ గారు ఏది మర్చిపోరు. ఆ ప్రామిస్ ప్రకారం ఆయన ఎంక్వైరీ చేసే ఉంటాడు. కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదనేసరికి ఎట్లా శిక్షిస్తారు చెప్పండి? మీకు అనుమానాలు ఉన్నాయి, అనుమానం ఉందని ఒకరిని మనం శిక్షించలేం కదా. అట్లా చెప్తే కోర్టు యాక్సెప్ట్ చేయదు కదా. ఆధారాలు కావాలి వాళ్ళకి, అనుమానాలు కాదు. న్యాయస్థానానికి కావాల్సినవి ఎవిడెన్స్ అంతే, ఎమోషన్స్ కాదు. అందుకే కళ్యాణ్ గారు ఆగుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్లో అమ్మాయి చనిపోయింది, మీరు అన్ని సాక్ష్యాలు తారుమారు చేసి సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు నిందలేస్తున్నావు. అస్సలు ప్యాకేజీ స్టార్ ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్యాకేజీ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ని నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకొని వస్తానో నాకు తెలుస్తలే. నువ్వు చెన్నై నుంచి అసలు నువ్వు ఎందుకు వస్తానో నాకు తెలుస్తలే. పవన్ కళ్యాణ్కి నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే నోరు ఉంది కదా, ఈశ్వరుడు నోరు ఇచ్చిండు, ఇంకోటి ఇచ్చిండు కాబట్టి ఏదేం చేసేయచ్చు, ఎంతమందితోటైనా కానియచ్చు. ఇదే కదా నీ ఆలోచన. ఇంతకు మించి ఇంకేమన్నా ఉందా? ఎంతమందినైనా కామెంట్ చేయొచ్చు అనే కదా నీ ఉద్దేశం. ఇంకేమన్నా ఉందా వేరేది? పవన్ కళ్యాణ్ అనేవాడు ప్యాకేజ్ తీసుకుంటాడా? అతనికి ఎమ్మెల్యేగా వచ్చే జీతం ఉంటుంది కదా, సంథింగ్ 2 lakh ఎంత ఉంటుంది కదా. ఆ 2 లక్షల రూపాయలని అక్కడ పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకి పెన్షన్ రూపంలో ఇస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన జీతం మొత్తాన్ని అనాథ పిల్లలకి
తల్లిదండ్రి లేని వాళ్ళకి. అలాంటి ఆయనని ప్యాకేజ్ స్టార్ అని ఎట్లా అనబుద్ధి అవుతుంది నీకు? మొన్న నిరంజన్ అనే బాబుకి ఆయనను చూడ్డానికి వచ్చిండు లాస్ట్ విష్ మేకే విష్ అని, ఆ బాబుకి ₹1,00,000 ఇచ్చిపోయిండు. అలాంటి ఆయనకు ప్యాకేజ్ తీసుకుంటాడా అనొచ్చా? అది నోరా లేకపోతే ఇంకేమన్నా రోజా నీది తప్పు కదా. తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు. ఆయన గవర్నమెంట్ లో జరగకపోయినా గత గవర్నమెంట్ లో జరిగిన బాధని వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు, ఆయన 2020 ఎప్పుడైతే కర్నూలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి న్యాయం చేయమన్నప్పుడు ఆ కేసుని సిబిఐకి రాశారు. ఈ కేసు మీద సిబిఐని మీరు విచారించేదానికి పెట్టండి అని చెప్పడమే కాకుండా వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు, వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చారు, పొలం 5 ఎకరాలు ఇచ్చారు. సో ఇవన్నీ ఒక మనసున్న మహారాజుగా చేస్తే నువ్వు అది ఏవి పట్టనట్టు ఆయన మీద దుమ్మెత్తి పోసేదానికి ముందుకు వెళ్తున్నావు. అసలు తెలుగు రాష్ట్రాలలో మనసున్న మహారాజు ఎవరని అడిగితే ప్రతి ఒక్క పిల్లోడికి తెలుసు, ఇన్క్లూడింగ్ మీ వైసీపీలో ఉన్న కార్యకర్తలకి కూడా తెలుసు. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అని చెప్పి. అతను చేసిన దానాలలో మీ టోటల్ వైసీపీ మొత్తం కలిసి 10% కూడా చెయ్యరు కూడా, మీ జీవిత కాలంలో కూడా చేయరు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సహాయాలలో మనసున్న మహారాజులాగా ఆయన చేసిన దానాలలో మీరందరూ కలిసి కూడా 10% చేయలేదు. మీకు లైఫ్ టైం మేము పెట్టిన సమయం ఇచ్చినా మీరు చేయలేరు, 10% కూడా చేయలేరు. అన్ని దానాలు అన్ని సాయాలు చేసిండు ఆల్రెడీ కళ్యాణ్. ఇంకా ముందు ఎన్ని చేస్తాడో ఆయనకే తెలియదు. 5 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, ఇదంతా బాధితులకు ఇవ్వాల్సిందే. ప్రభుత్వం నుంచి పొందాల్సిన హక్కు ఉంది. అది ఇంట్లో నుంచి ఇలే వైఎస్ జగన్, ఆయన జేబు నుంచి తీసి ఇలేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు 30 కోట్ల రూపాయలు కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ పంచిపెట్టలే. ఈ 5 ఎకరాలు కానీ 5 లక్షలు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ అదంతా గవర్నమెంటు ఇవ్వాల్సిందే, గవర్నమెంట్ ఖజానా నుంచి ఇవ్వాల్సిందే. ఆ ప్లేస్లో నేనున్నా ఇవ్వాల్సిందే, ఇస్తా. దాంట్లో జగన్ రెడ్డి గొప్పతనం ఉంది, మనసున్న మహారాజు ఎట్లయింది మరి నీకు ఏం కనిపెడుతుందో మరి ఆ రాజులో మరి నాకు తెలియదు. కానీ పుట్టరాజులో ఏం లేదు, ఉట్టిదే. సో థ్యాంక్ యూ జై హింద్.